అండి అందరికీ హ్యాపీ దసరా. అందరూ కూడా మంచిగా పూజను అయితే చేసుకున్నారని అనుకుంటున్నాను. మా పూజ అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది. ప్రతి ఇయర్ దసరాకి కూడాను అంటే ఏదైనా పండగలకి మోక్షకి అయితే డ్రెస్ నార్మల్ గా బయటికి వెళ్ళి రెడీమేడ్ అయితే తీసేసుకుంటాను అనమాట. సో ఈసారి అలా కాకుండా చేస్తున్నా అంటే కొంచెం క్లాత్ తీసేసి అయితే నాకు కానీ మోక్షకి కానీ ఏదో ఒకటి స్టిచ్ చేసుకుంటూ ఉంటున్నాను అనమాట. మోక్షకి ఒక లాంగ్ ఫ్రాక్ అయితే డిజైన్ చేశాను అనమాట. నేను మీకు చూపిస్తాను, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకవేళ మీకు నచ్చినట్టయితే మాత్రం సేమ్ మీరు కూడా అలానే డిజైన్ చేయించుకోండి. ఇదైతే మోక్షకి స్టిచ్చింగ్ చేస్తాను అనమాట. ఇది నేను 3.5 మీటర్స్ తీసుకున్నాను. టిష్యూ క్లాత్ మీద మనకి కడ్డాన ఇంకా చిప్స్ వర్క్ అయితే వచ్చిందనమాట. మొత్తం ఆల్ ఓవర్ వర్క్ అయితే వచ్చింది. ఇదైతే నేను లాంగ్ ఫ్రాక్ లాగా అయితే డిజైన్ చేశాను అనమాట. ఈ క్లాత్ అయితే నేను ఇక్కడ జగిత్యాల్లోనే తీసుకున్నాను. ఎల్బో వరకు హ్యాండ్స్ పెట్టేసి అయితే ఇది నార్మల్గా ఇలాగా ప్లెయిన్ ఫ్రాక్లో కూడా వేసుకోవచ్చు. కొంచెం లాంగ్ కుట్టానులేండి, ఎందుకంటే కొంచెం హైట్ త్వరగా పెరిగిపోతుంది అనమాట ఈ మధ్యన మోక్ష. లేదు అంటే ఇలాగా పింక్ దుపట్టాతో పేర్ చేసుకొని కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాగ మీరు లాంగ్ ఫ్రాక్ విత్ దుపట్టా వేసుకోవచ్చు, లెహంగాలకు కూడా వేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు చాలా వరకు ట్రెండ్ అవుతున్నాయి కదా. ఈ ఫ్రాక్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇదైతే మొత్తం టోటల్ క్లాత్ నేను 3.5 మీటర్స్ అయితే తీసుకున్నానండి. ఫుల్ గేరా అయితే వచ్చిందనమాట, చూస్తున్నారు కదా. సో గేరా అయితే కొంచెం ఎక్కువగా ఉండాలని చెప్పి అయితే 3.5 తీసుకున్నాను నేను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మోక్షకి వేస్తే ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను.